హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం ఒక టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట. చాలా టైమ్స్ ప్రతి పోటీ పరీక్షలో వీటి గురించి అడుగుతూ ఉంటారు. మీరు ప్రీవియస్లో కూడా చూడండి. ఈ టాపిక్లో నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. సో చివరిలో చూడండి, నీట్గా మీకు క్రిస్ప్గా నోట్స్ ఇచ్చేస్తాను, పిన్ టు పిన్ పాయింట్ ఇచ్చేస్తాను. ఆ కాన్సెప్టే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనమాట. అంటే బౌద్ధ సంగీతం అంటారు కదా, బౌద్ధ మతానికి సంబంధించి కొన్ని సభలు అయితే జరిగాయి. అప్పుడు వాటిని ఏమంటారంటే సంగీతులు అంటారు. బౌద్ధ మండలి అని కూడా పిలుస్తారు. ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయన్నమాట. ఈ ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కువ అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో. అవేంటో నేను మీకు హైలైట్ చేస్తాను. అలానే వీటి నుంచి ప్రశ్నలు ఎలా అడుగుతారో కూడా మీకు చెప్తాను. కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది వచ్చేసి బుద్ధిస్ట్ కౌన్సిల్స్. బుద్ధిస్ట్ కౌన్సిల్స్ సో తెలుగులో ఏమంటారు? బౌద్ధ సంగీతులు అని చెప్పేసి పిలుస్తారు అనమాట. బౌద్ధ సంగీతులు అని చెప్పేసి పిలుస్తారు. ఇవి ఎలా జరిగాయి, ఈ బౌద్ధ సంగీతులు అనేవి ఏంటి, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అంటే ఏంటి, వీటికి సంబంధించి మొత్తం కూడా క్లారిటీగా చూద్దాం. సో ఇవేంటంటే బౌద్ధ మత సమావేశాలు. మామూలుగా మనకి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో ఈ విధంగా ఈ బౌద్ధ మత సమావేశాలు అనమాట. సమావేశాలు, సభలు అంటారు. సమావేశాలు లేదా సభలు. సో వీటిని డిఫరెంట్ నేమ్తో పిలుస్తారు అనమాట. సో వాటిని ఏమంటారంటే సంగీతులు అంటారు. సంగీతులు అని చెప్పేసి పిలుస్తారు. సంగీతులు అంటారు. ఇంగ్లీష్లో అయితే కౌన్సిల్స్ అంటారు. మండలి అని కూడా పిలుస్తారు. బౌద్ధ మండలు అని కూడా పిలుస్తారు, కౌన్సిల్స్. అయితే ఇవి ప్రధానంగా మనకి పౌర్ణమి ఎప్పుడు జరుపుతారంటే అప్పట్లో పౌర్ణమి లేదా విధియ. సో ఈ యొక్క టైంలోనే మన హిందూ క్యాలెండర్ ఉంది కదా, హిందూ క్యాలెండర్లో పౌర్ణమి విధియ రోజునే కండక్ట్ చేసేవాళ్ళు అనమాట ఈ బౌద్ధ సంగీతులు. ఈ బౌద్ధ సంగీతులు కండక్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? గౌతమ్ బుద్ధుడు, బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి గౌతమ్ బుద్ధుడు 483 BCలో చనిపోయాడు. సో ఎప్పుడు చనిపోయాడంట? 483 BCలో. 483 BCలో మహాపరినిర్వాణం అంటారు. అంటే గౌతమ బుద్ధుని మరణం. సో గౌతమ్ బుద్ధుడు చనిపోయాడు. బుద్ధుని మరణం సంభవించింది ఈ కాలంలో. సో ఈ టైంలో చనిపోయాడు అనమాట బుద్ధుడు. చనిపోయిన తర్వాత ఆ టైంలో బింబిసార యొక్క కుమారుడైనటువంటి అజాతశత్రువు. సో అజాతశత్రువు అనమాట. ఈ అజాతశత్రువు అనే అతను ఎవరు? అజాతశత్రువు. సో అజాతశత్రువు వచ్చేసి ఎవరంటే మగధ చక్రవర్తి అనమాట. మగధ సామ్రాజ్య చక్రవర్తి. సో మగధ చక్రవర్తి అయినటువంటి అజాతశత్రువు వచ్చేసి అంటే గౌతమ్ బుద్ధుడి కాలంలోనే ఉంటాడు. గౌతమ్ బుద్ధుడికి సమకాలీకుడే బింబిసారుడు, అజాతశత్రువు, వర్తమాన మహావీరుడు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ గౌతమ్ బుద్ధుడు. అందరూ నలుగురు కూడా సమకాలీకులు, కంటెంపరీ పర్సన్స్. దేవర్ ది కంటెంపరీ పర్సన్స్, అంటే ఒకే కాలంలో ఉన్నారు. సో ఈ టైంలో వెన్ బుద్ధ డైడ్ డ్యూరింగ్ దట్ పీరియడ్ అజాతశత్రు వాజ్ ది మగధ ఎంపరర్. మగధ సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడు? బింబిసారుడు కుమారుడైనటువంటి అజాతశత్రువు అనమాట. ఆయన కూడా గౌతమ్ బుద్ధుని ఫాలో అయ్యేవాడు. సో గౌతమ్ బుద్ధుని అనుసరించేవాడు అనమాట. సో అప్పట్లో బౌద్ధ మతం అనేది ప్రాచీన భారత చరిత్రలో పెద్ద మతం అనమాట. చాలా పెద్ద మొత్తంలో ప్రజలందరూ కూడా ఆకర్షితులయ్యారు అప్పట్లో ఆయనకు ఉపన్యాసాలకి అన్నిటికి కూడా. అయితే ఆయన అంత గొప్పవాడు కదా గౌతమ్ బుద్ధుడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గుర్తుగా ఏదైనా చేయాలని చెప్పేసి ఈ యొక్క బౌద్ధ సంగీతిని కండక్ట్ చేశాడు. ఎవరు? అజాతశత్రువు అనమాట. కాబట్టి మొట్టమొదటి బౌద్ధ సంగీతిని నిర్వహించినటువంటి చక్రవర్తి ఎవరంటే అజాతశత్రువు అనమాట. కాబట్టి ఇవి మొత్తం మనకి 4 ఉంటాయి. చరిత్రలో ప్రధానంగా 4 బౌద్ధ సంగీతులు అనేవి జరిగాయి అనమాట. కాబట్టి సంగీతులు అనేవి మొత్తం ఎన్ని జరిగాయి? 4 ఉన్నాయి. సో 4 బౌద్ధ సంగీతులు అనేవి అప్పట్లో జరిగాయన్నమాట. ఒక్కొక్క దాని గురించి ఏం జరిగింది అనేది క్లారిటీగా చూద్దాం. నీట్గా చెప్తాను. ఎగ్జామినేషన్లు ఎక్కడ అడుగుతారో కూడా పాయింట్స్ అనేది చూద్దాం. కాబట్టి ఎవరు కండక్ట్ చేస్తారు? అజాతశత్రు. కాబట్టి ఇప్పుడు మనము ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి చూద్దాం. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటే ఏంటి? మొదటి బౌద్ధ సంగీతి. సో మొదటి బౌద్ధ సంగీతి ఎంతవరకు చదువుకోవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతవరకు చదువుకోవాలి ఏంటి అనేది నీట్గా చూద్దాం. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగిందంటే గౌతమ్ బుద్ధుడు చనిపోయిన తర్వాత ఇమీడియట్గా 483 BCలోనే కండక్ట్ చేశారు. 483 BCలోనే కండక్ట్ చేశారనమాట. అయితే ప్రతి ఒక్క బౌద్ధ సంగీతికి ఒక ప్రెసిడెంట్ ఉంటారనమాట. అంతే కదా, ఇప్పుడు మనం కూడా మీటింగ్ పెట్టుకున్నప్పుడు సో మనకి ఏదైనా సభలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఉంటారు, నిర్వహించే వాళ్ళు ఉంటారు, ఎక్కడ జరిగిందో కూడా ఉంటుంది. సో అవునా కదా? కాబట్టి మొట్టమొదటి బౌద్ధ సంగీతం అనేది ఎక్కడ జరిగిందంటే రాజగృహ అనమాట. మగధ సామ్రాజ్య దానికి రాజధాని అయినటువంటి రాజగృహలో జరిగింది. సో ఎక్కడంట? రాజగృహ అంటారు. సో రాజగృహ అనేది మగధ సామ్రాజ్య యొక్క రాజధాని. ఈ రాజగృహలో కూడా సత్తపాణి
సత్తపాణి గుహ అనమాట. సత్తపాణి గుహ అని చెప్పేసి ఒక కేవ్ ఉంటుంది. ఏంటది? సత్తపాణి కేవ్ అనమాట. ఈ సత్తపాణి కేవ్ దగ్గర జరిగిందనమాట ఈ బౌద్ధ సంగీతి, మొట్టమొదటి బౌద్ధ సంగీతి. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఎవరు? ఈ యొక్క బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఎవరంటే మహాకశ్యపుడు. సో మహాకశ్యపుడు వచ్చేసి దీనికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఎవరంట? మహాకశ్యప. సో మహాకశ్యపుడు వచ్చేసి ఈ యొక్క బౌద్ధ సంగీతికి, మొట్టమొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షుడిగా ఉన్నారనమాట. అయితే దీన్ని నిర్వహిస్తారు కదా, నిర్వహించింది ఎవరంటే అజాతశత్రు. రాజు ఎవరంటే అజాతశత్రు. సో అజాతశత్రు ఎవరంటే ఇక్కడ నిర్వహించినటువంటి చక్రవర్తి రాజు. సో ఈయన ఆర్గనైజరు, నిర్వాహకుడు. సో నిర్వాహకుడు అనమాట. మనం చెప్పుకున్నాం కదా అజాతశత్రు ఎవరైనా మగధ చక్రవర్తిగా ఉన్నటువంటి అజాతశత్రువే ఈ యొక్క మొట్టమొదటి బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. అంటే గౌతమ బుద్ధుడు చనిపోయాడు కాబట్టి ఆయనకి జ్ఞాపకంగా, అంత పెద్ద గొప్ప వ్యక్తి కదా ఆయన, బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి, ఎంతోమంది పేదలకు అప్పట్లో ప్రజలకి జ్ఞాన మార్గాన్ని చెప్పిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన గుర్తుగా అజాతశత్రు నిర్వహించాడు. కాబట్టి ఎగ్జామినేషన్లు అడుగుతారు, వేదిక ఎప్పుడు జరిగింది? 483 BCలో జరిగింది. వేదిక ఎక్కడంటే రాజగృహ. అలానే ఎవరు ప్రెసిడెంట్ అంటే మహాకశ్యప. ఎవరు నిర్వహించారంటే అజాతశత్రు. ఈ రాజగృహ ఏంటి? ఈ రాజగృహ అనేది క్యాపిటల్ ఆఫ్ మగధ ఎంపైర్. సో మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని ఈ యొక్క ఏంటి? ఈ రాజగృహ అనేది మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని. మగధ సామ్రాజ్య చక్రవర్తి ఎవరంటే అజాతశత్రు. సో ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇలా వీళ్ళు మొట్టమొదటి బౌద్ధ సంగీతిని అయితే నిర్వహించాడు అనమాట. మహాకశ్యప అయితే నిర్వహించాడు. అయితే ఈ సంగీతిలో బుద్ధుని మొత్తం ఉపన్యాసాలను ఆనందుడు ఏం చేశారంటే సుత్తాపీఠక రూపంలో రాశాడు. సాధారణంగా మనకి హిందూ మతంలో భగవద్గీత ఉంది, పవిత్ర గ్రంథం. ఇస్లాంలో ఖురాన్ ఉంది. క్రిస్టియానిటీలో ఏముంది? బైబిల్ ఉంది. జొరాస్ట్రియన్ పార్సీలకి జెండా వేస్తూ ఉంది. అలానే మనకి జైన మతంలో అంగాలు అంటారు. సో 12 అంగాలు కలిపి తీసుకొచ్చారు. అలానే బౌద్ధ మతంలో కూడా వాళ్ళకి పవిత్ర గ్రంథాలు ఉన్నాయన్నమాట. బౌద్ధ మతంలో పాలీ భాషలో రాసినటువంటి పీఠికలు, సో సుత్తాపీఠక, వినయపీఠక ఇలా ఉంటాయన్నమాట, అభిధమ్మ పీఠక అని. కాబట్టి ఈ యొక్క మొట్టమొదటి బౌద్ధ సంగీతిలో ఏం జరిగింది, ఎక్కడ నిర్వహించారు, ఎవరు నిర్వహించారు, అధ్యక్షుడు ఎవరు, అంతా ఓకే. అవుట్కమ్ ఏంటి, ఏం జరిగింది అనేది ప్రధానమైనటువంటి విషయం అనమాట. కాబట్టి ఈ బౌద్ధ సంగీతిలో మనం చూసుకుంటే మొట్టమొదటి బౌద్ధ సంగీతిలో అవుట్కమ్ వచ్చేసి ఇక్కడ ఆనంద అనే వ్యక్తి అనమాట. ఈ ఆనంద అనే వ్యక్తి ఎవరంటే గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడు. అంటే గౌతమ బుద్ధుడి కాలంలోనే ఈయన కూడా ఉన్నాడనమాట, ఆనందుడు. ఈయన ఏం చేస్తారంటే ఒక పీఠిక రాశాడు, సుత్తాపీఠక అనేదాన్ని రాశాడు అనమాట. సుత్తాపీఠక అనేదాన్ని రాశాడు. అయితే ఈ సుత్తాపీఠకలో ఏమున్నాయి? సుత్తాపీఠకలో వచ్చేసి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి, గౌతమ బుద్ధుడికి సంబంధించిన ఉపన్యాసాలు ఉంటాయి. కాబట్టి ఎవరి యొక్క ఉపన్యాసాలు అంటే బుద్ధుని యొక్క ఉపన్యాసాలు, టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అనమాట. సో బుద్ధుని యొక్క ఉపన్యాసాలన్నీ కూడా ఈ సుత్తాపీఠకలో ఉంటాయి. ఇది ఎవరు రాశారంటే ఆనందుడు, గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడైనటువంటి ఆనందుడు రాశాడు. సో ఆనందుడు రాయడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి సుత్తాపీఠకలో ఏముంటాయి? గౌతమ బుద్ధుని యొక్క ఉపన్యాసాలు అన్నీ ఉంటాయన్నమాట. అంటే ఆయన మొట్టమొదటి ఉపన్యాసం ఎక్కడ ఇచ్చాడు గౌతమ బుద్ధుడు? సారనాథ్లో ఇచ్చాడు. సారనాథ్లో ఇచ్చినటువంటి ఈ యొక్క ఉపన్యాసాలకు సంబంధించి కావచ్చు, ఇంకా ఆయన ఎక్కడెక్కడ ఇచ్చాడు అన్నీ కూడా ఆయన ఒక లిఖించాడనమాట. ఆనందుడు లిఖించాడు. దాన్ని సుత్తాపీఠకలో ఆయన సంకలనం చేయడం జరిగిందనమాట. కాబట్టి రాత రూపంలో సుత్తాపీఠకలో గౌతమ బుద్ధుడికి ఉపన్యాసాలు రాసింది ఎవరంటే ఆనందుడు. హీ వాజ్ డిస్పుల్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. అంటే ఆయన ఒక శిష్యుడు అనమాట, గౌతమ బుద్ధుడికి శిష్యుడు. ఇది ఒకటి క్లియరా? ఇది ఒకటి జరిగింది. ఏది? మొట్టమొదటి బౌద్ధ సంగీతంలో. ఇలానే రెండవది కూడా జరిగిందనమాట. అదేంటంటే ఇంకొక శిష్యుడు గౌతమ బుద్ధుడికి సంబంధించిన ఉపాలి అనే అతను వినయపీఠక రాశాడు. ఇది ఒక అవుట్కమ్. ఇంకో అవుట్కమ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి వినయపీఠక, ఇంకో పీఠికను రాశారు. ఇంకో పీఠికను కూడా ఇక్కడ రాశాడు అనమాట, వినయపీఠక. సో ఏంటి? వినయపీఠక. సో వినయపీఠక ఎవరు రాశారు? వినయపీఠకను వచ్చేసి ఉపాలి అనే అతను రాశారు. సో ఉపాలి కూడా గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడే. సో ఉపాలి అనే అతను కూడా రాశాడనమాట. కాబట్టి మొట్టమొదటి బౌద్ధ సంగీతిలో ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క వేదిక ఇవన్నీ చూశారు కదా ఎక్కడ జరిగిందని. అసలు ఏం జరిగిందంటే మొట్టమొదటి బౌద్ధ సంగీతిలో ఇక్కడ ఆనందుడు వచ్చేసి సుత్తాపీఠక రాశాడు. అందులో గౌతమ బుద్ధుడి యొక్క టీచింగ్స్ అన్నీ ఉన్నాయి, ఉపన్యాసాలు. ఇక్కడ వినయపీఠకను ఉపాలి రాశాడు. మరి ఇందులో ఏమున్నాయి? బౌద్ధ నియమాలు. సో బౌద్ధ నియమాలు అంటమాట. సో బౌద్ధ నియమాలు అంటే
బుద్ధిజంలో జాయిన్ అవ్వాలంటే ఎటువంటి రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, బౌద్ధ మతానికి సంబంధించి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయన్నమాట. వాటికి సంబంధించిన నియమ నిబంధనలు ఉంటాయి కదా బౌద్ధ మతానికి సంబంధించి, అవన్నీ కూడా ఈ యొక్క వినయ పీఠకాలో పొందుపరిచారు. సో కాబట్టి మొట్టమొదటి బౌద్ధ సంగీతలో సుత్తా పీఠకని ఆనందుడు, అలానే వినయ పీఠకని ఎవరు రచించారంటే ఉపాలి అయితే రచించడం అయితే జరిగిందనమాట. సో ఇంతవరకు క్లియరా? అలానే ఈ వినయ పీఠకలో మనకి భాగాలుగా డివైడ్ చేశారనమాట. చాలా చాలా భాగాలుగా డివైడ్ చేశారు. వినయ పీఠకని చేసిన భాగాలను ఏమంటారంటే కండుకలు అంటారు. సో కండుక అంటారు అనమాట. కండుకలు అంటే భాగాలు అని. పార్ట్స్ చేస్తారు కదా, ఒక గ్రంథాన్ని పార్ట్స్గా చేస్తారు కదా, దాన్ని ఏమంటారంటే కండుకులు అంటారు అనమాట. సో ఇవన్నీ కూడా జరిగాయి. మొట్టమొదటి బౌద్ధ సంగీతంలో ఇవన్నీ కూడా జరగడం అయితే జరిగాయి అప్పట్లో చరిత్రలో. కాబట్టి బౌద్ధ సంగీతం నిర్వహించడానికి ప్రధాన కారణం, సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ కండక్టెడ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. సో ఇట్ వాజ్ కండక్టెడ్ బై ది మగధ ఎంపరర్ అజాతశత్రు అండర్ ది ప్రెసిడెంట్షిప్ ఆఫ్ మహాకశ్యప. ద వెన్యూ వాజ్ రాజగృహ. ఇట్ వాజ్ ది క్యాపిటల్ ఆఫ్ మగధ ఎంపైర్. అర్థమైందా? సో ఎగ్జాక్ట్గా మనకి లొకేషన్ అయితే సత్తపాణి కేవ్ అనమాట. రాజగృహలోని సత్తపాణి గుహలో ఈ యొక్క మొట్టమొదటి బౌద్ధ సంగీతం అనేది జరిగిందనమాట. సో క్లియర్ అయ్యేంతవరకు ఇది మొట్టమొదటి బౌద్ధ సంగీతకి సంబంధించినటువంటి అంశం అనమాట. సో ఇలా వినయ పీఠకని సుత్తా పీఠకని అంటే అక్షరాల రూపంలోకి, లిఖిత రూపంలోకి తీసుకొచ్చారు. కాబట్టి సుత్తా పీఠకలో ఆనందుడు రాసిన సుత్తా పీఠకలో ఏముంటాయి, గౌతమ బుద్ధునికి ఉపన్యాసాలు ఉంటాయి. వినయ పీఠకలో బౌద్ధ మతానికి సంబంధించిన నియమ నిబంధనలు అనేవి ఉంటాయన్నమాట. సో క్లియర్ అయ్యేంతవరకు ఇదంతా కూడా మొట్టమొదటి బౌద్ధ సంగీతికి సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. సో క్లియర్ కదా? ఇప్పుడు రెండవ బౌద్ధ సంగీతంలో ఏం జరిగింది, సో రెండవ బౌద్ధ సంగీతంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, సో ఇది మనకి ఆల్మోస్ట్ ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, 483 BC అని చెప్పుకున్నాం కదా, తర్వాత 100 years తర్వాత అంటే 383 BC. సో 383 BCలో జరిగిందనమాట ఏది, ఈ యొక్క సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. కాబట్టి ఇది రెండవ బౌద్ధ సంగీతి. సో రెండవ బౌద్ధ సంగీతి చూద్దాం. దీనికి సంబంధించి ఇది 383 BCలో జరిగింది. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, కింగ్ అనమాట, రాజు. ఎవరు నిర్వహించాడు దీన్ని అంటే కాలాశోకుడు. సో కాలాశోకుడు దీన్ని అయితే నిర్వహించాడు అనమాట. కాలాశోక అనే రాజు దీన్ని అయితే నిర్వహించాడు. అసలు ఈ కాలాశోక ఎవరంటే ఈయన మగధ చక్రవర్తి అనమాట. శిశునాగా వంశానికి చెందినటువంటి శిశునాగా వంశం. ఏ వంశం అంట, శిశునాగా డైనస్టీ అంటే హర్యాంక వంశం. ఇందాక మనం చెప్పుకున్నటువంటి మొట్టమొదటి బౌద్ధ సంగీతిని కండక్ట్ చేసిన రాజు ఎవరు, అజాతశత్రు. ఆయన హర్యాంక వంశానికి చెందినవాడు. హర్యాంక వంశం తర్వాత మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశం శిశునాగ వంశం అనమాట. కాబట్టి శిశునాగా డైనస్టీకి సంబంధించినటువంటి ఈయన అనమాట. ఇది కూడా ఏంటంటే మగధ చక్రవర్తి. సో మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశం అనమాట, హర్యాంక వంశం తర్వాత. ఓకేనా? ఈయన కండక్ట్ చేశాడు. మరి ప్రెసిడెంట్ ఎవరు, అధ్యక్షుడు. ఈ యొక్క బుద్ధిస్ట్ కౌన్సిల్కి అధ్యక్షుడు ఎవరున్నారు, సో అధ్యక్షుడు ఎవరున్నారంటే సబ్బకామి అనే అతను దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు. సో కాబట్టి ఎవరంట, సబ్బకామి అనే అతను ఈ యొక్క సెకండ్ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడిగా అయితే ఉన్నారు. సో క్లియరా? అయితే ఈ రెండవ బౌద్ధ సంగీతంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు జరిగాయి అనమాట. సో ఇందులో ఇద్దరు సన్యాసులు పాల్గొన్నారు ప్రధానంగా. మనకి ఒకరు వచ్చేసి అవంతి మోంగ్స్ అనమాట. అవంతి మోంగ్స్ అంటారు. సో ఇంకొకరు వచ్చేసి వజ్జీ మోంగ్స్ అనమాట. వజ్జీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. సో వజ్జీ మోంగ్స్ అంటే మోంగ్స్ అంటే ఏంటి, సన్యాసులు అని చెప్పేది. అంటే ఇక్కడ సబ్బకామి అధ్యక్షత జరిగినటువంటి ఈ రెండవ బౌద్ధ సంగీతంలో అవంతి సన్యాసులు అలానే వజ్జీ సన్యాసులు పాల్గొన్నారు. సో వాళ్ళిద్దరి మధ్య జరిగింది. అసలు ఎందుకు జరిగిందంటే ఇక్కడ చూడండి, ఈ అవంతి సన్యాసులు వీళ్ళంతా కూడా మనకి పశ్చిమ భారత్ నుంచి వచ్చారు. అంటే ఇండియాకి పశ్చిమ భారత్ ప్రాంతం నుంచి అవంతి సన్యాసులు. వజ్జీ సన్యాసులు మొత్తం కూడా తూర్పు భారత్ నుంచి వచ్చారు. తూర్పు భారత్ నుంచి అయితే రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఈ అవంతి సన్యాసులు ఇక్కడ ఎవరున్నారు, వజ్జీ
వజ్జీ ప్రాంతం ఉంది కదా, మనకి వజ్జీ ప్రాంతం అనేది మహాజనపదాల్లో కూడా ఉంటుంది, వజ్జీ సన్యాసులు. ఇప్పుడు ఈ యొక్క అవంతి సన్యాసులకి వజ్జీ సన్యాసుల మధ్య కొన్ని విభేదాలు మొదలయ్యాయి. ఏది బుద్ధిస్ట్ కౌన్సిల్ జరగకముందు, దీనికి ముందు, ఈ రెండవ బౌద్ధ సంగీతికి ముందు కొన్ని విభేదాలు వచ్చాయన్నమాట వాళ్ళకి ఆ బౌద్ధ మతంలో. ఆ విభేదాలు అంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి రైజ్ అయ్యాయన్నమాట వాళ్ళ మధ్య, అంటే అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆ అభిప్రాయ భేదాలు పోగొట్టడం కోసమే సబ్బకామి ఏం చేశారంటే కాలాశకుడితో మాట్లాడి ఈ యొక్క బౌద్ధ సంగీతం నిర్వహించారు. ఎందుకంటే అప్పట్లో చక్రవర్తులు, రాజులు, మంత్రులు, రాణులు అందరూ కూడా బౌద్ధ మతంలో ఉండేవాళ్ళు. బౌద్ధ మతం చాలా పెద్ద మతంగా ఉండేది అప్పట్లో. హిందూ మతం లేదంటే ఉన్నది, హిందూ మతం కూడా వైదిక మతం ఉండేది. సామాన్యులు, రాజులు ఎక్కువ బౌద్ధ మతాన్ని అప్పట్లో ప్యాటర్నైజ్ చేశారు, ప్రోత్సహించారు, పోషించారు, అందులో స్వీకరించారు కూడా. కాబట్టి అవంతి సన్యాసులకి ఈ యొక్క వజ్జీ సన్యాసులకి మధ్య వచ్చిన విభేదాలని పరిష్కరించడం కోసమే ఈ యొక్క బౌద్ధ సంగీతి నిర్వహించారు. అదే మొట్టమొదటి బౌద్ధ సంగీతి గౌతమ బుద్ధుని మరణం తర్వాత ఆయన జ్ఞాపకార్థం నిర్వహించారు. ఇది మాత్రం విభేదాలు పోగొట్టడానికి. కాబట్టి వీళ్ళ మధ్య వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్స్, విభేదాలు, ఈ యొక్క విభేదాలని పోగొట్టడం కోసమే దీన్ని అయితే నిర్వహించాడనమాట. సో క్లియర్ అయ్యేంతవరకు రెండవ బౌద్ధ సంగీతిని ఎవరు కండక్ట్ చేస్తారు ఏంటని చెప్పి. అయితే ఎక్కడ కండక్ట్ చేశారు, ఓకే ఇదంతా క్లియరు, కానీ ఎక్కడ కండక్ట్ చేశారు? వేదిక, సో వెన్యూ అనమాట. సో వేదిక అయితే ఉంటుంది కదా, ఏ ప్రాంతంలో కండక్ట్ చేస్తారని చెప్పేసి వైశాలి. సో వైశాలి ఇప్పుడు బీహార్లో ఉన్నటువంటి వైశాలి ప్రాంతంలో దీన్ని అయితే నిర్వహించాడనమాట. సో వైశాలి ప్రాంతంలో 383 BC, సో సామాన్య శకం, పూర్వ సామాన్య శకంలో దీన్ని అయితే నిర్వహించాడనమాట. అయితే ఏం జరిగింది అసలు, అవంతి సన్యాసులు, వజ్జీ సన్యాసులు అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ మనం అవంతి సన్యాసి గురించి డిస్కస్ చేసుకుందాం. సో అవంతి సన్యాసుల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ అవంతి సన్యాసులు ఏం చేశారంటే మార్పును కోరుకున్నారు వీళ్ళు. సో మాకు బౌద్ధ మతంలో మార్పు కావాలి, సో మార్పు కావాలని చెప్పేసి కోరుకున్నారు. దీనికి హెడ్గా ఎవరున్నారంటే మహాకాత్యాయన. సో మహాకాత్యాయన అనే అతను దీనికి లీడర్ అనమాట. అంటే వీళ్ళు చేంజ్ కోరుకున్నారు, బౌద్ధ మతంలో చేంజెస్ కావాలి, పాత మతంలో కాకుండా కొత్త మతం కావాలి, అందుకే కొత్త రకం కావాలని చెప్పారు. దీనికి హెడ్గా ఎవరున్నారంటే మహాకాత్యాయన. సో మహాకాత్యాయన, ఈ మహాకాత్యాయన అనే అతను హెడ్ అనమాట, ఈ వర్గానికి హెడ్గా ఉన్నాడు, అవంతి సన్యాసులకి హెడ్గా ఉన్నాడు. కాబట్టి వీళ్ళ నుంచి కొత్త మతాలు పుట్టాయి, వాళ్ళనే తేరావాదులు, స్థవిరవాదులు అంటారు. స్థవిరవాదులు అంటే వీళ్ళే అనమాట. సో స్థవిరవాదులు అనే ఒక వర్గం అనేది ఇక్కడ సెక్ట్ అనేది వచ్చిందనమాట, సెక్ట్ అనేది రావడం జరిగింది. వీళ్ళకి ప్రధాన కేంద్రం ఎక్కడంటే కౌశాంబి. సో కౌశాంబి ప్రాంతం అనేది వీళ్ళకి ప్రధానమైన కేంద్రం అనమాట, ఎవరికి? అవంతి సన్యాసులకి. సో కౌశాంబి అనేది వీళ్ళకి ప్రధానమైన కేంద్రం. కాబట్టి అవంతి సన్యాసులు ఏమన్నారంటే మన బౌద్ధ మతంలో కొన్ని మార్పులు రావాలి, కొత్త రకం కావాలని చెప్పేసి కోరుకున్నారు. కానీ ఈ వజ్జీ సన్యాసులు మాత్రం డిఫరెంట్. ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఇక్కడ డిస్కస్ చేసుకున్నారు వాళ్ళంతా కూడా, విభేదాలనే ఉండకూడదని చెప్పేసి రెండవ దాంట్లో. కానీ ఇక్కడ మాత్రం వజ్జీ సన్యాసులు ఏం చెప్పారంటే మార్పొద్దు, మనం మహాసంఘీయులు కానీ ఉండిపోదామని చెప్పారనమాట. సో ఇలానే ఉండిపోదామని చెప్పారు. కాబట్టి వీళ్ళు వచ్చేసి మనకి ఎలాంటి మార్పు అనేది అవసరం లేదు, చేంజెస్ అవసరం లేదు, అందుకని చెప్పేసి వీళ్ళు మహాసంఘీకులుగా ఉండిపోయారు, మహాసాంఘికులుగా. సో మహాసాంఘికులుగా. ఇక్కడ స్థవిరవాదులు, ఇక్కడ వచ్చేసి స్థవిరవాదులుగా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు మహాసంఘికులుగా విడిపోయారు, అంటే రెండు వర్గాలుగా విడిపోయారు అప్పట్లోనే. వీళ్ళకి నాయకత్వం వహించింది ఎవరంటే మహాకశ్యప. మహాకశ్యప. సో మహాకశ్యప వచ్చేసి వీళ్ళకి నాయకత్వం అయితే వహించాడు. ఎవరికి? ఈ యొక్క వజ్జీ మౌంగ్స్కి అనమాట. సో వజ్జీ మౌంగ్స్కి మహాకశ్యప వచ్చేసి నాయకత్వం వహించాడు. వీరి యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? వీళ్ళకి కౌశాంబిలో ఉంది. వీళ్ళకి వచ్చేసి వైశాలి అనమాట. సో బీహార్లో ఉన్నటువంటి వైశాలియే వీళ్ళ యొక్క ప్రధాన కేంద్రం. సో అర్థమైందా? ఇలా అనమాట, ఇది కౌశాంబి, ఇది వైశాలి. సో క్లియర్ కదా? ఇలా అనమాట వీళ్ళ మధ్య వచ్చినటువంటి విభేదాల్ని పరిష్కరించడం కోసం వీళ్ళు బౌద్ధ సంగీతిని కండక్ట్ చేశారు, కాలాశోకుడు, సబ్బకామి అధ్యక్షతన. కానీ వాళ్ళ మధ్య విభేదాలు చల్లారలేదు, పెద్ద పెద్ద విభేదాలు వచ్చాయి. ఒక వర్గం మార్పును కోరుకున్నారు, అవంతి సన్యాసులు, వాళ్ళు స్థవిరవాదులుగా స్థిరపడిపోయారు, స్థవిరవాద వర్గంగా విడిపోయారు. ఇంకోవైపు వచ్చేసి ఏమొచ్చింది? వజ్జీ సన్యాసులు మార్పు వద్దన్నారు, మేము పాత పద్ధతిలోనే ఉంటామని చెప్పారనమాట. సో కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు? మార్పు లేకుండా పాత పద్ధతిలోనే ఉన్నారనమాట. దీనికి నాయకత్వం ఇచ్చింది మహాకశ్యపుడు, ఈ వర్గానికి హెడ్ మహాకశ్యపుడు, అక్కడ మహాకాత్యాయన. వీళ్ళకి వైశాలి ప్రధాన కేంద్రము, అక్కడ వచ్చేసి కౌశాంబి ప్రధాన కేంద్రం. అయితే చివరిగా విడిపోయారు. ఈ బౌద్ధ సంగీతంలో కాలాశకుడు, సబ్బకామి ఎంత చెప్పినా వినకుండా రెండు వర్గాలు విడిపోయారు. అంటే మనకి 4వ బౌద్ధ సంగీతంలో విడిపోయినటువంటి మహాయన, హీనాయన శాఖల కంటే కూడా ముందే మహాసంఘికులు, స్థవిరవాదులు విడిపోయారనమాట. ఈ స్థవిరవాదులను ఇంకో పేరుతో ఏమని పిలుస్తారంటే
స్థవిరవాదులు తేరావాదిక్స్ అంటారు. మన తేరావాదులు అంటారు చూడండి, తేరావాద. సో తేరావాద బుద్ధిజం అంటే వీళ్ళే అనమాట. సో స్థేరావాదం అంటే తేరావాద బౌద్ధులు అంటే ఎవరంటే వీళ్ళే, ఈ యొక్క స్థవిరవాదులు అనమాట. కాబట్టి ఫైనల్గా రెండవ బౌద్ధ సంగీతంలో విడిపోయారు. సో వీళ్ళైతే విడిపోయారు అనమాట. సో క్లియర్గా అయితే విడిపోయారు రెండు వర్గాలుగా. కాబట్టి మహాసాంఘికులు ఆయన స్థవిరవాదులుగా రెండు వర్గాలుగా ఉన్నారనమాట. ఈ మహాసాంఘికులు అనేవాళ్ళు ఆంధ్ర ప్రాంతంలోని అమరావతి దగ్గర కూడా ఎక్కువ మంది ఉంటారు. సో అమరావతిలో కూడా ఉంటారనమాట. ఈ స్థవిరవాదులు తేరావాదం అనేది శ్రీలంకలో ఉన్నటువంటి బుద్ధిజంలో 80% స్థవిరవాదులే ఉంటారు. అర్థమైందా? సో క్లియర్ అయ్యేంత వరకు ఇలా రెండవ బౌద్ధ సంగీతం అనేది జరిగిందనమాట. సో కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. మన ఇండియన్ హిస్టరీలో క్లాసెస్ అన్నీ కూడా ఇలానే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటు ఫ్యాక్ట్స్ కావచ్చు, ఇటు కాన్సెప్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ మీకు ఒక ప్రశ్నగా మిస్ అవ్వకుండా కూడా చాలా నీట్గా చెప్పడం జరుగుతుంది. సో అర్థమైందా? ప్రతి ఒక్క కోర్సులోని క్లాస్ కూడా ప్రతిదీ కూడా చాలా నీట్గా ఉండాలి. అది గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా, ఏ పోటీ పరీక్ష అయినా సరే. కాబట్టి ఇలా హైలైట్ చేసుకుంటూ చదవాలి. వీళ్ళ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుంది, ఎవరు ఏంటి అని చెప్పేసి. ఇది రెండవ బౌద్ధ సంగీతం అనమాట. ఇంతవరకు అయితే క్లియర్ కదా? ఇలా బౌద్ధ సంగీతులు. తర్వాత మూడవ బౌద్ధ సంగీతి అశోకుడు. అంటే బౌద్ధ మతంలో చాలా పెద్ద మతంలో అప్పుడు నిధులు వచ్చావన్నమాట. ఆ నిధులు దుర్వినియోగం చేశారు. కొంతమంది ఫేక్ సన్యాసులు అవతారం ఎత్తి ఆ నిధులు దోచుకున్నారు, అవినీతి చేశారు. దాన్ని అరికట్టడం కోసం మూడవ బౌద్ధ సంగీతం తీసుకొచ్చారు. తర్వాత నాలుగో బౌద్ధ సంగీతంలో విభేదాలు. కొన్ని వర్గం వచ్చేసి పాలీ భాషని, బుద్ధుడిని మార్గదర్శకులుగా భావించారు. ఇంకో వర్గం బుద్ధుడిని దేవుణ్ణి, బోధిసత్వంలో పూజించడము, సంస్కృతాన్ని పోషించడము, ఇదో వర్గం అనమాట. అక్కడ మహాయాన హీనాయన శాఖలో విడిపోయింది. సో ఇట్లా అనమాట. ఈ విధంగా బౌద్ధ సంగీతం అనేది జరిగాయి. ఇంతవరకు అయితే క్లియర్ కదా? ఇలా నేను మీకు ఇండియన్ హిస్టరీ క్లాస్ చాలా క్లియర్గా అందిస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.